అందరికీ నమస్కారం. మన దేశంలో ఎంతో పవిత్రమైన యాత్రలున్నాయి కదా, వాటిలో శబరిమల యాత్ర చాలా ప్రత్యేకం. అసలు ఆ యాత్ర వెనుక ఉన్న కథ ఏంటి? దానిలోని ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఎలా ఉంటుంది? ఆ భక్తి ప్రయాణాన్ని ఈరోజు మనం కాస్త లోతుగా తెలుసుకుందాం. సరే, మన ప్రయాణాన్ని ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలుపెడదాం. ఇద్దరు పురుషదేవుళ్లకు ఒక కుమారుడు జన్మించటం సాధ్యమా? ఆ కుమారుడు ఎవరు? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే చాలు, మనం నేరుగా శ్రీ అయ్యప్పస్వామివారి అద్భుతమైన అవతార రహస్యంలోకి వెళ్ళిపోతాం. అయితే మనం ఈరోజు ఏం తెలుసుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ముందుగా స్వామివారి దైవిక పుట్టుక, ఆయన యువరాజుగా ఎలా పెరిగారు, ఇంకా ధర్మ విజయం ఎలా సాధించారు అనే కథ చూద్దాం. ఆ తర్వాత భక్తులనుసరించే మార్గం, ముఖ్యంగా ఆ పవిత్రమైన 41 రోజుల దీక్ష, దాని వెనుక ఉన్న ఐక్యతా స్ఫూర్తి గురించి వివరంగా మాట్లాడుకుందాం. సరే, మొదటి భాగంతో మొదలుపెడదాం. అదే స్వామివారి దైవిక పుట్టుక. అసలా దేవుళ్ల కలయిక ఎలా జరిగింది? అయ్యప్ప స్వామినే హరిహరసుతుడు అని పిలుస్తారు. ఈ పేరులోనే అసల రహస్యం దాగి ఉంది. హరి అంటే శ్రీ మహావిష్ణువు, హరుడు అంటే శివుడు, సుతుడు అంటే కుమారుడు. శ్రీ మహావిష్ణువు మోహినీ రూపంలో ఉన్నప్పుడు ఆ మోహినీకి, శివునికి జన్మించిన కుమారుడే అయ్యప్ప. ఆలోచించండి, త్రిమూర్తులలో ఇద్దరు మహాశక్తివంతమైన దేవుళ్ల కలయికతో జన్మించారాయన. ఇది ఎంత అరుదైన, ఎంత శక్తివంతమైన సంఘటనో కదా! అలా దైవికంగా జన్మించిన స్వామివారి కథ భూలోకంలోకి ఎలా వచ్చింది? అడవిలో దొరికిన ఒక శిశువు ఒక రాజ్యానికి యువరాజుగా ఎలా మారాడు? ఆయన బాల్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు పందళరాజు రాజశేఖరుడు వేటకు వెళ్ళినప్పుడు అడవిలో ఒక పసిబిడ్డ ఏడుపు వినిపిస్తోంది. వెళ్ళి చూస్తే మెడలో ఒక మణితో ఉన్న ఓ తేజోవంతమైన బాలుడు. అందుకే ఆయనకి మణికంఠుడు అని పేరు పెట్టారు. ఆ తర్వాత రాజకుమారుడుగా పెరుగుతూ సకల విద్యల్లో, యుద్ధకళల్లో ఆరితేరాడు. కాని అసలైన పరీక్ష అప్పుడే మొదలైంది. రాణి కుట్రవల్ల అసాధ్యమైన పని, అదే పులిపాలు తీసుకురావడానికి అడవికి పంపబడ్డాడు. ఆ పులిపాల కోసం అడవికి వెళ్లడం వెనుక ఒక పెద్ద కారణముంది. అక్కడే అయ్యప్పస్వామి తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చారు. అదే ధర్మ విజయం. ఒక రాక్షసి, ఒక పులి ఈ కథలో చాలా ముఖ్యమైనవి. ఆ రోజుల్లో మహిషి అనే రాక్షసి ఉండేది. ఆమె తన శక్తులతో లోకాన్నే గడగడలాడించేది. ఆమెకొక వరముంది. తనని చంపాలంటే అది కేవలం హరిహరుల కుమారుడికే సాధ్యం. ఇక మనకు తెలుసుగదా ఆ హరిహర సుతుడు ఎవరో. అవును, శ్రీ అయ్యప్ప స్వామి. ఆయన ఆ రాక్షసితో భయంకరమైన యుద్ధం చేసి దాన్ని సంహరించి లోకంలో శాంతిని, ధర్మాన్ని తిరిగి నిలబెట్టారు. తన అవతార లక్ష్యం నెరవేరింది. మహిషిని సంహరించిన తర్వాత ఆ పులిపాలు తీసుకుని రాజ్యానికి ఎలా తిరిగి వచ్చారో తెలుసా? నడుచుకుంటూ కాదు, ఏకంగా ఒక పులిమీద స్వారీ చేస్తూ తిరిగి వచ్చారు. ఆ దృశ్యం చూసి రాజ్యం మొత్తం నివ్వరపోయింది. అప్పుడు కాని వాళ్లకర్థం కాలేదు, తమ మధ్య పెరిగింది సాధారణ మనిషి కాదు, సాక్షాత్తు దైవస్వరూపమని. ఆ క్షణంలోనే తన నిజస్వరూపాన్ని అందరికీ వెల్లడించారు. ఇప్పటివరకు మన స్వామివారి కథ విన్నాం. చాలా అద్భుతంగా ఉంది కదా! సరే, ఇప్పుడు రెండవ భాగానికొద్దాం. భక్తుడి మార్గం, అదే శబరిమల యాత్ర. ముఖ్యంగా మొదటిసారి యాత్రకు వెళ్లాలనుకునేవాళ్లకి ఈ విషయాలు చాలా ముఖ్యం. అసలు ఆ యాత్ర ఎలా మొదలవుతుంది? దాని నియమాలు ఏంటి? చూద్దాం. తన అవతార లక్ష్యం నెరవేరింది కదా! ఆ తర్వాత అయ్యప్పస్వామి తపస్సు చేసుకోవడానికి ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకున్నారు. అదే శబరిమల. ఆ పర్వతాలే తన శాశ్వత నివాసమని చెప్పారు. ఆయన కోరిక ప్రకారమే పందళరాజు అక్కడొక ఆలయాన్ని నిర్మించాడు. శబరిమల యాత్ర అనగానే అందరికీ గుర్తొచ్చేది దీక్ష. 41 రోజులపాటు చాలా కఠినమైన నియమాలతో కూడిన ఒక వ్రతమిది. కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా భక్తులను ఆ పవిత్ర యాత్రకు సిద్ధం చేసే ఒక అద్భుతమైన క్రమశిక్షణాయుత ప్రయాణమిది. అసలు ఈ దీక్షలో ఏం చేస్తారు? మొదటిది మాలధారణ. గురుస్వామి చేతుల మీదుగా తులసి లేదా రుద్రాక్షమాలను ధరిస్తారు. ఆ క్షణం నుంచి కఠినమైన నియమాలు పాటించాలి. ఆత్మనిగ్రహం చాలా ముఖ్యం. ఆహారం, మాట, ప్రవర్తన అన్నింటిలోనూ నియంత్రణ ఉండాలి. ఇక బట్టలు చూస్తే కేవలం నలుపు లేదా నీలిరంగువే ధరిస్తారు. ఎందుకో మనం తర్వాత తెలుసుకుందాం. అన్నింటికన్నా ముఖ్యంగా నిరంతరం స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. సరే, ఈ నియమాలు
ఈ దీక్ష, వీటన్నిటి వెనుక ఉన్న అసలైన స్ఫూర్తి ఏంటి? ఒకే మార్గంలో నడిచే ఆ ప్రజల ఐక్యత వెనుక ఉన్న తత్వమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ యాత్రలో అత్యంత గొప్ప విషయం ఇదే. ఇక్కడ కులం, మతం, హోదా ఇలాంటి భేదాలు ఏమీ ఉండవు. అందరూ ఒకటే, అందరూ సమానమే. అందుకే ఆ నల్లని బట్టలు ధరిస్తారు. ఆ బట్టలు మనలోని అహంకారాన్ని, మన హోదాని పక్కన పెట్టి దేవుడి ముందు మనమందరం సమానం అనే గొప్ప సందేశాన్నిస్తాయి. అక్కడ రాజులేడు, బంటులేడు, అందరూ స్వాములే. ఈ యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదు. ఇది అయ్యప్పస్వామి బోధనలను ఆచరణలో పెట్టడం, ధర్మ మార్గంలో నడవడం, ఎప్పుడూ నిజమే మాట్లాడటం, తోటి జీవులన్నిటినీ సమానంగా చూడటం, భక్తితో జీవించడం. ఈ 41 రోజులు భక్తులు ఈ బోధనలనే పాటిస్తారు. ఇక ఈ యాత్రలో ఒక పరాకాష్ఠ ఉంటుంది. అదే మకర జ్యోతి. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున శబరిమలలో ఒక దివ్యమైన జ్యోతి కనిపిస్తుంది. దాన్ని చూడటానికి లక్షల మంది భక్తులు అక్కడికి చేరుకుంటారు. ఆ లక్షల మంది ఒకే చోట చేరి ఆ జ్యోతిని దర్శించుకోవటం అనేది మాటల్లో చెప్పలేని ఒక గొప్ప ఐక్యతా భావన. ఈ మొత్తం యాత్రలో ఆ లక్షల మంది గొంతుల్లోంచి వినిపించేది ఒకే ఒక్క మంత్రం, స్వామియే శరణం అయ్యప్పా. దీని అర్థం చాలా లోతైనది. ఓ స్వామి, నా సర్వస్వం నువ్వే, నిన్నే శరణు వేడుకుంటున్నాను అని అర్థం. ఈ ఒక్క మాట చాలు భక్తులందర్నీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి. మరి ఇన్ని విభజనలతో నిండిన మన ఆధునిక ప్రపంచంలో కులం, మతం, ధనిక, పేద అనే భేదాలు లేకుండా అందరూ సమానమే అని చాటి చెప్పే ఈ యాత్ర నుండి మనం నేర్చుకోవాల్సిందేమైనా ఉందా? ఈ శక్తివంతమైన ప్రశ్నతో ఈ రోజుకి ముగిద్దాం. ఆలోచించండి. స్వామియే శరణమయ్యప్ప.